వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్ అండి. ఈరోజు రవ్వ దోశ ఎలా చేయాలో చూపిస్తాను అండి. గిన్నెలో ఒక గ్లాస్ బొంబాయి రవ్వ, అర గ్లాస్ బియ్య పిండి, అర గ్లాస్ గోధుమ పిండి, జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయల పేస్ట్, ఉల్లిపాయ తురుము అన్నీ వేసుకుని ఉప్పు వేసి పల్చగా గరిటె జారుగా వేసుకుని కొత్తిమీర తురుము కూడా వేసుకుని పల్చగా గరిటె జారుగా వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు పల్లీ చట్నీ చేయడం చూపిస్తాను. కాసిన పల్లీలు వేయించుకుని అందులోనే కాస్త పచ్చిమిరపకాయలు కూడా మగ్గించుకొని పుట్నాల పప్పు, కొబ్బరి, పల్లీలు వేసి కొంచెం చింతపండు వేసి ఉప్పు వేసి మెత్తగా చట్నీ లాగా చేసుకుని పైన పోపు పెట్టుకోవడమేనండి. ఇప్పుడు పెనం పెట్టుకుని బాగా వేడెక్కిన తర్వాత కాస్త ఆయిల్తో గ్రీస్ చేసుకుని ఈ గరిటె జారుగా పెట్టుకున్న ఈ రవ్వ దోశ మిశ్రమాన్ని ఇలా పల్చగా గరిటెతో వేసుకుని దోశలాగా వేయకుండా ఇలా పైనుంచి గరిటె జారుగా వేసుకుని కాస్త మీడియం టు సిమ్ ఫ్లేమ్లో దూరగా కాల్చుకోవాలండి. ఇలా పల్చగా చక్కగా వస్తాయి. రవ్వ దోశ ఎంతో టేస్టీగా క్రిస్పీగా వస్తుంది. ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.